వెళ్ళేవాళ్ళు నేను వచ్చిన ఇక్కడికి. గాజువాక కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ ను హోంమంత్రి అనిత పరామర్శించారు. నిన్న అర్ధరాత్రి లంకెపాలెంలో సమీపంలో విధులు నిర్వహిస్తున్న బీట్ కానిస్టేబుల్ భాస్కర్ హోంగార్డ్ వెంకటరమణలపై దుండగులు కత్తితో దాడి చేశారు. హోంగార్డ్ వెంకటరమణ తలపై తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన షీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో హోంగార్డ్ ను పరామర్శించి కుటుంబానికి భరోసా ఇచ్చారు అనిత. ప్రజల రక్షణ కొరకు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించారని పేర్కొన్నారు. పోలీస్ వచ్చేది తప్పు అని చెప్తే తిరిగి దాడి చేస్తే మేము ఎవరో కంపల్సరీ అరెస్ట్ చేస్తాం, డెఫినెట్గా అరెస్ట్ చేస్తాము. తర్వాత సీక్వెన్సెస్ ఏదో ఉంటాయో అవి జర్నీ జరుగుతాయి. కానీ అట్ ద సేమ్ టైం పోలీస్కి కూడా తన పని తను చేసుకొని ఇవ్వాలి. దానికి కూడా ప్రజలు అన్న వాళ్ళు సహకరించాలి, అదే కోరుకుంటున్నా. ఎందుకంటే రాత్రులు 11:30 టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు, కొంతమంది డ్రంకెన్ స్టేజ్లో ఉంటారు. అందుకే నేను డిపార్ట్మెంట్ మీద కూడా అందరూ కూడా డిపార్ట్మెంట్ గౌరవించండి అని చెప్తాను. డెఫినెట్గా వాళ్ళు రాత్రులు 11, 12, 1 గంట అయినా పని చేయాలి. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనేది బయటకు వచ్చి పనిచేస్తారు. అటువంటి వాళ్ళ మీద ఇటువంటి దాడి జరగటం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత మా డిపార్ట్మెంట్ మేము చూసుకుంటాం.